హైదరాబాద్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఈవెన్ కూకట్పల్లి, ఈవెన్ దిల్సుఖ్ నగర్, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వై సమ్మన్ మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలని మీరు చెప్తారు? అసలు మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది విజయవాడ 2018 లో స్టార్ట్ చేసాం. హైదరాబాద్ కి వచ్చి జస్ట్ ఇంకా 1.5 year. సో అక్కడ మేము కాలేజ్ లో స్టూడెంట్స్ తో వర్క్ షాప్స్ అవి చేస్తున్నప్పుడు ప్రతి స్టూడెంట్ చెప్పేది ఏంటంటే, సార్ ఆఫ్టర్ బీటెక్ ఆర్ డిగ్రీ మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం. కరెక్ట్. ఎందుకు, మేము ఇక్కడ ఉన్నాం కదా విజయవాడలో, మేము ఆపర్చునిటీస్ సార్ 4 years ఇక్కడే ఉన్నాం, లేకపోతే బై బర్త్ నుంచి ఇక్కడే ఉన్నాం, ఇప్పుడన్నా బయటకు వెళ్ళాలి కదా. అండ్ ప్లస్ హైదరాబాద్ వెళ్తే ట్రైనింగ్ తీసుకుంటూ అక్కడ ఏమైనా ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ పడ్డాయి అనుకోండి, వాకిన్ ఇంటర్వ్యూస్, మేము డైరెక్ట్ వాకిన్ చేయొచ్చు, కంపెనీస్ ఉన్నాయి మనకి ఇక్కడ విజయవాడలో లేవు కదా అన్న పాయింట్స్ ఎక్కువ మంది చేశారు. ప్లస్ ఎక్కువ మంది స్టూడెంట్స్ అక్కడ, ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కొంతమంది అడిగారు అనమాట, సార్ వీళ్ళు ఇక్కడ చదువుతున్నప్పుడు మీ దగ్గర ట్రైన్ అవుతున్నారు, వీఆర్ సాటిస్ఫైడ్, ఎందుకంటే ట్రైనింగ్ వల్ల వాళ్ళ మార్క్స్ అవి కూడా డిఫరెన్స్ వస్తున్నాయి, బట్ మీరు హైదరాబాద్ లో ఎందుకు స్టార్ట్ చేయరు అని చెప్పి అడిగారు. మేము ఆల్మోస్ట్ 5 years అసలు థాట్ లేదు. ఎప్పుడైతే అట్లా ఎక్కువ రిక్వెస్ట్స్ వచ్చాయో దెన్ వి స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ ఇట్. సో అప్పుడు లైక్ హైదరాబాద్ వచ్చి పెట్టినా కూడా సేమ్ క్వాలిటీ అది మెయింటైన్ చేయాలి అన్న పాయింట్ లో ఉంది. సో మనకి ఒక క్లాస్ రూమ్ లో 50 members ఉంటారు. 50. ఓకే. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో క్లాస్ లో వచ్చేసి 66 ఉంటారు. మనకి ఇక్కడ వచ్చేసి 50 members ఉంటారు. సో 4.5 hours మన దగ్గర వాళ్ళు డైరెక్ట్ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. అండ్ దెన్ 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్ 9 కి వస్తే ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30 దాకా ఉండాలి. 6.5 hours మనతోటే ట్రావెల్ అవ్వాలి. ఇట్స్ లైక్ ఫుల్ టైమ్ జాబ్. సో అప్పుడే మనం క్లియర్ గా తను ఎక్కడ ల్యాగ్ అవుతున్నాడు అన్నది చెప్పగలుగుతాం. మనం అల్టిమేట్ గా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తాం. ఇచ్చినప్పుడు తను ఎలా క్రాక్ చేయగలడు అన్నది నేర్పించగలడు. అదే ఆన్లైన్ ఉంటే ఇవన్నీ పాసిబుల్ అవ్వవు. అండ్ వై వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే డ్రైవ్ ఆపర్చునిటీస్ ఇస్తాం. ప్లేస్మెంట్స్ అనేది మెయిన్ కోర్ అనుకోవచ్చు. ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్పం, బట్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్నవి గ్యారంటీడ్ గా ఒక క్యాలెండర్ లో ఒక స్టూడెంట్ కి 100 ఇస్తాం. బికాస్ ఆల్మోస్ట్ 800+ కంపెనీస్ తో అసోసియేషన్ ఉంది. సో దాన్ని బేస్ చేసి. కానీ యాక్చువల్ గా జాబ్స్ లేవు, ఫ్రెషర్స్ కి అసలు లేవు, ఇవన్నీ చాలా న్యూస్ వస్తుంది కదా, మీరు ఎలా చేస్తున్నారు? 1800 అది ట్రూ, జాబ్స్ లేవు, ఫ్రెషర్స్ కి అంతగా లేవు. ఇప్పుడు మీరు 22-23 చూస్తే గనక అప్పుడు మేము ఆల్మోస్ట్ లైక్ ఒక ఇయర్ లో 1300-1400 స్టూడెంట్స్ ప్లేస్ చేసి. బట్ ఇప్పుడు వచ్చి అంత ఓపెనింగ్స్ లేవు, కానీ ఉన్నాయి మార్కెట్ లో, ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఓకే. సో లైక్ 2024 తీసుకుంటే వి ప్లేస్ సమ్వేర్ అరౌండ్ 320 చేంజ్. ఇప్పుడు 2025 లో ఈ 6 months లో వి క్రాస్ 280+. అంటే లాస్ట్ ఇయర్ మీద ఇయర్ ఓపెనింగ్స్ పెరిగినాయి. ఓకే. అట్ ద సేమ్ టైం కంపెనీస్ లో మాకు 1 or 2 ఓపెనింగ్స్ ఉన్నా కూడా అది మాకు యూస్ఫుల్ అది. బట్ కాలేజెస్ పాయింట్ లో వచ్చేసి, ఎందుకంటే కాలేజెస్ లో ఎప్పుడైతే ప్లేస్మెంట్స్ జరగవో ఇమీడియట్ గా రెసిషన్ వచ్చింది అంటారు. ఓకే. కాలేజ్ కి వచ్చేసరికి ఒక కంపెనీ కాలేజ్ విజిట్ చేస్తే వాళ్ళకి మాస్ హైరింగ్ జరగాలి. 50, 100, 200 members ని స్టూడెంట్స్ ని హైర్ చేయాలి. ఆ హైరింగ్ జరగట్లేదు బికాస్ ఆఫ్ ఏఐ అండ్ సెవరల్ అదర్ థింగ్స్ అన్నమాట. మనకు అంత అవసరం లేదు. 2-3 ఓపెనింగ్స్ ఉన్నా కూడా ఒక కంపెనీలో అది మనకి చాలా పెద్ద పాయింట్. ఆ 3 మనమే ప్లేస్ చేయాలి అన్న పాయింట్ లో. సో కంపెనీస్ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయి కాలేజీలకు వెళ్ళకుండా? ఆల్రెడీ రిపీటెడ్ కాలేజెస్ చాలా ఉన్నాయి కదా. లేదు, కాలేజీలకు వెళ్ళకుండా కాదు, కాలేజెస్ వెళ్ళాకే మన దగ్గరకు మీ దగ్గరకు ఇట్స్ మ్యాండేటరీ. లైక్ వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాతే, ఫర్ సపోజ్ ఇప్పుడు 2025 ఉన్నారు, లైక్ 2025 వాళ్ళు వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ లో 4-2 లో ఇంటర్న్షిప్ పీరియడ్ ఉంటుంది 6 months, ఆర్ ఓన్లీ 1 or 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ టైంలోనే వచ్చి మా దగ్గర జాయిన్ అవుతారు. కానీ వాళ్ళకి క్లియర్ గా చెప్తాం, లైక్ ఆఫ్టర్ ఏప్రిల్, మే నుంచి మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తాం, అప్పటి వరకు మీరు అప్ స్కిల్ అవటమే అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ కంపెనీస్ అన్ని కూడా కాలేజెస్ లో మే దాకా తీసుకుంటాయి అన్నమాట క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో అక్కడ అయిపోయిన తర్వాతే 2025 వాళ్ళ కోసం మనల్ని అప్రోచ్ అవుతారు. అండ్ వై స్పెసిఫిక్ గా మా దగ్గరికి ఎందుకు వస్తారు అంటే,
ప్రీవియస్ వెళ్ళిన స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసి అప్రోచ్ అవుతారు. ఓకే, సో 6 hours క్లాసెస్ అక్కడ యూజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా బీటెక్ పర్సూ చేస్తున్నారు సెకండ్ ఇయర్ ఆర్ ఫస్ట్ ఇయర్, సో వీళ్ళు మీ దగ్గర ఎలా ట్రైన్ అవుతారు? 6 hours అంటే మళ్ళీ కాలేజ్ లేదు, వాళ్ళకి సపరేట్ ప్రోగ్రామ్ ఉంటది. ఈవినింగ్ 6 to 7:30 1.5 hour ప్రోగ్రామ్ డైలీ ఉంటది అనమాట. సో అది బోత్ ఆన్లైన్ ఉంటారు, ఆఫ్లైన్ ఉంటారు. దానికి అక్కడ మనం స్పెసిఫిక్ గా చెప్పలేము మీరు ఆఫ్లైన్ కే రండి అని. లాంగ్ డిస్టెన్స్ నుంచి పర్సూయింగ్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటారు. బట్ జాబ్ ఓరియంటెడ్ వాళ్ళకి మాత్రం ఎక్కువ సజెషన్ కంఫర్ ఆఫ్లైన్. ఓకే, సో ఇప్పుడు అసలు ఏ కోడింగ్ స్కిల్ కి పీపుల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, లేదని మీరు ఎక్కువ రికమెండ్ చేస్తారు? ఇప్పుడు చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, కొన్ని వచ్చి అవుట్డేటెడ్ అంటున్నారు, కొన్ని వచ్చి అయిపోయినాయి అంటున్నారు. సో దేనికి మీరు రిఫర్ చేస్తారు? సో పీపుల్ పాయింట్ లో గానీ స్టూడెంట్స్ పాయింట్ లో గానీ ఎక్కువగా అడిగేది డేటా సైన్స్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇవి ఎక్కువ అడుగుతారు అనమాట. బట్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ ఫ్రెషర్స్ కి ఎక్కువగా ఓపెనింగ్స్ ఉండేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద. ఇప్పుడు ఎక్కువగా అయితే జావా, పైథాన్ మీద ఉంటాయి అన్నమాట. కాకపోతే బజ్ ఎక్కువగా ఏఐ మీద ఉండటం వల్ల స్టూడెంట్స్ కూడా ఏఐ సైడ్ వెళ్ళాలి అని చెప్పి థింక్ చేస్తారు. కరెక్ట్. సో వాళ్ళు ఎప్పుడైతే వచ్చి సార్ మేము ఏఐ కోర్స్ కావాలి విత్ ప్లేస్మెంట్ సపోర్ట్ అన్నప్పుడు క్లారిటీ ఇస్తాం. ఏమంటే మీరు ఏ సైడ్ వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు అన్నది ఒకటి క్వశ్చన్ చేస్తాం. సార్ ఫ్యూచర్ అంతా డేటా రిలేటెడే కదా, అంతా ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది కదా చాట్ జీపీటీ వీటి వల్ల అని చెప్పి. సరే నీకు చాట్ జీపీటీ పాయింట్ లో గానీ ఎల్ఎల్ఎంస్ పాయింట్ లో గానీ ఏం తెలుసు అని చెప్పి అడుగుతాం. వీళ్ళకి ఎంతసేపటికి ప్రాంప్ట్ ఏదైతే ఇస్తామో దాని రిలేటెడ్ వరకే ఐడియా ఉంటుంది. కరెక్ట్. నాట్ ఓన్లీ ఇప్పుడు పర్సూయింగ్ స్టూడెంట్స్, అసలు ఏఐ గురించి మాట్లాడే వాళ్ళు 98% ఓన్లీ ఆ ప్రాంప్ట్ గురించే తెలుసు, అంతకు మించి ఏం జరుగుతుంది అన్నది తెలియదు. సో మనం ఎప్పుడైతే కంపెనీస్ కి డేటా సైన్స్ రోల్ లోకి ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ కి వెళ్ళాలి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏ అల్గరిథమ్స్ వర్క్ అవుతాయి దాని రిలేటెడ్ నేర్చుకోవాలి. సో దానికి ఎక్కువగా మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండాలి. కరెక్ట్. సో మనకి ఇంజనీరింగ్ లో M1 MM సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ లో, అన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఆ రోజు అసలు ఎందుకు నేర్చుకుంటున్నాం అన్నది తెలియదు. చాలా మంది ఇంజనీరింగ్ ఏంటి, మ్యాథ్స్ ఏంటి, మనం అనవసరం చేస్తున్నా. కరెక్ట్. బట్ సిస్టమ్స్ రన్ అయ్యేది 0s and 1s మీద, బైనరీ కోడ్స్ మీద. అట్లాగే ఈ డేటా సైన్స్ అల్గరిథమ్స్ గానీ, ఏఐ అల్గరిథమ్స్ గానీ, మెషిన్ లెర్నింగ్ గానీ ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఫార్ములాస్ మీద రన్ అవుతాయి, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ వీటి మీద. సో మనం కౌన్సిలింగ్ లో చాలా క్లారిటీ ఇస్తాం, ఇవి ఎంత లెవెల్ వరకు మీరు స్ట్రాంగ్, అట్లా కాదు కంప్లీట్ బేసిక్ నుంచి ఇప్పుడు నేర్చుకోవాలి, ఎంత వరకు కమిటెడ్ గా ఉంటారు. సో ఇట్లా దాదాపు ఒక 1.5 hour కౌన్సిలింగ్ తీసుకున్నాక అప్పుడు తన డెసిషన్ బేస్ చేసి సజెస్ట్ చేస్తాం. మనమైతే జనరల్ గా ప్రతి స్టూడెంట్ కి ఫస్ట్ స్టార్ట్ యువర్ కెరియర్ విత్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఈవెన్ డేటా సైన్స్ లో అయినా పైథాన్ నేర్చుకోవాలి కంపల్సరీగా. కరెక్ట్. ఓకే, ఆ తర్వాత ఇవన్నీ పర్టికులర్ గా డేటా సైన్సే అన్నప్పుడు మాత్రం ఈ కౌన్సిలింగ్ బేస్ చేసి సజెషన్ ఇస్తాము. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను మీట్ అయిన వాళ్ళతో. అది ఒక CEO మీట్ అయినప్పుడు వాళ్ళు ప్యూర్ డేటా సైన్స్ స్టాట్స్ రిలేటెడ్ కంపెనీ అన్నమాట. వాళ్ళని అడిగితే సార్ ఏం చెప్పారు అంటే, స్టాటిస్టిక్స్ వచ్చిన వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పించడం ఈజీ, అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి స్టాట్స్ గానీ మ్యాథమెటికల్ థింగ్స్ గానీ నేర్పించడం కష్టం. సో అందుకని స్టాట్స్ ఎవరికి వచ్చో వాళ్ళని తీసుకొని మేము ఇన్ హౌస్ ట్రైన్ చేసుకుంటాం ప్రోగ్రామింగ్ అదంతా అని చెప్పారు. సో ఆ క్లారిటీ ఉండాలి స్టూడెంట్ కి కూడా, ఎంతవరకు చేయగలడు అని. అప్పుడు డేటా సైన్స్ కి సెట్ అవుతారు. కరెక్ట్. సో అట్లా కాదు అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం, ఓకే మీ కెరియర్ ఫర్దర్ గా డేటా సైన్స్ లో ఉండాలి 2 years తర్వాత అంటే గనక స్టార్ట్ విత్ పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకోండి, తీసుకొని కెరీర్ స్టార్ట్ చేయండి. చేశాక 1.5 year 2 years ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు స్లోగా డేటా సైన్స్ కి షిఫ్ట్ అవ్వండి. సో అది సజెషన్ ఇస్తుంది. ఓకే, గుడ్ అండి, వెరీ క్లారిటీగా ఉంది.